వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కామ వాంఛ తీర్చాలంటూ వివాహితను ఓ రౌడీ షీటర్ తీవ్రమైనటువంటి వేధింపులకు పాల్పడ్డాడు. లైంగికంగా వేధింపులకు దిగాడు. అంతటితో ఆగలేదు. ఏకంగా ఆమెపై దాడి చేసి కారులో ఎత్తుకుమెళ్లి లైంగిక వేధింపులకు ఆయన పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ రౌడీ షీటర్ వేధింపులకు తాళలేక అవమానాన్ని దిగమింగుకోలేక ఆ సదరు వివాహిత ఇంట్లోనే ఫ్యాన్కు ఉంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వివిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బోడ శివకుమార్ భార్య మృతురాలు బోడ సుశీల ఇంటి వద్ద నేనున్నాను. ప్రస్తుతం బోడ శివకుమార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. దాదాపు 10 ఏళ్ల క్రితం ప్రేమించి సుశీలను వివాహం చేసుకున్నాడు శివకుమార్. ఒకవైపు కార్ డ్రైవర్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న భార్యను ఉన్నటువంటి కుమారుణ్ణి కూడా ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి రౌడీ షీటర్ ధరావత్ వినయ్ కుమార్ ఆకృత్యాలు పెచ్చుమీరిపోయాయి. ఏకంగా తన భార్యపైనే శివకుమార్ భార్యపైనే అతను కన్నేసి ఆమెను లైంగికంగా లోబరుచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గతంలో కూడా శివకుమార్ ఈ ప్రవర్తనను మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ వినయ్ కుమార్ ఏమాత్రం ఆగలేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అటు సుశీలను వేధింపులకు దిగే ప్రయత్నం చేశాడు. అటు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నటువంటి శివకుమార్ తన ప్రయాణాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడల్లా సుశీల ఇంటి ముందుకు వచ్చి తనను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేసేవాడని ప్రస్తుతం స్థానికులు కూడా చెప్తున్నారు. సుశీల ఈ నెల 20న స్థానికంగా ఉన్నటువంటి అమ్మపాలెం గ్రామానికి పత్తి తీసేందుకు వెళ్ళింది. ఆ క్రమంలో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి రౌడీ షీటర్ వినయ్ కుమార్ ఆమెపై దాడి చేశాడు. తన కామ వాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. అయితే దానికి నో చెప్పినందుకు సుశీలపై అక్కడే దాడి చేశాడు. ఆ తర్వాత ఒక ఇన్నోవా కారులో ఆమెను బలవంతంగా ఎక్కించుకొని తనిఖీల సెంటర్లో కూడా వదిలేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సరిగ్గా 25వ తారీఖు సాయంత్రం 5 గంటల సమయంలో పత్తి పనులను ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి సదరు సుశీల ఇంట్లోనే ఎవరికి చెప్పకుండా తన కుమారుడిని ఇంట్లోంచి బయటికి పంపించి ఇంట్లోనే ఫ్యాన్కు బలవంతానికి పాల్పడింది. స్థానికులు గమనించడంతో తలుపులు బద్దలు కొట్టి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే సుశీల కూడా కన్నుమూసింది. స్థానికంగా ఎదురింట్లోనే ఉన్నటువంటి ఆ సదరు నిందితుడు రౌడీ షీటర్ వినయ్ కుమార్ మళ్ళీ ఏం తెలియనట్టుగా వచ్చి అక్కడికి వచ్చి ఆమెను కాపాడేందుకు తాను ప్రయత్నం చేసినట్లు నటించాడు. గ్రామస్తులందరూ కూడా ఈ అంశాన్ని గుర్తించి వెంటనే రఘునాథపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రఘునాథపాలెం పోలీసులు కూడా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బోడ శివకుమార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన భార్య తన సహచరి ప్రేమించి 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి తన సహచరి ఈరోజు లేదు. తన కుమారుడు ఒంటరివాడయ్యాడు, తాను ఒంటరివాడయ్యానంటూ కూడా తాను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. శివకుమార్ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు. సుశీల తిరిగి రావాలంటూ ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు. కానీ ఆమె తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయింది. ప్రధానంగా రౌడీ షీటర్ వినయ్ కుమార్ ఆకృత్యాలు పెచ్చుమీరుతున్నాయనే చెప్పుకోవాలి. రఘునాథపాలెం మండలం వివిపాలెం గ్రామంలో గ్రామస్తులను బెదిరించడం, కొట్టడం, వారిపై దాడి చేయడం, అసభ్యకర పదజాలంతో దూషించడం, చివరికి అయిన వాళ్ళను కూడా కుటుంబ సభ్యులను కూడా అతి దారుణంగా హింసించే ప్రవర్తన కలవాడు రౌడీ షీటర్. గతంలో అతనిపై రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా అయ్యాయి. ఇటీవలే అతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు పోలీసులు. కానీ అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోగా చివరికి ఒక పచ్చని సంసారంలో చిచ్చుపోశాడు ఈ వినయ్ కుమార్. వినయ్ కుమార్ ఆకృత్యాలు పూర్తిగా తారాస్థాయికి చేరాయనే చెప్పుకోవాలి. చివరికి ఒక వివాహిత ప్రాణం తీసుకోవడానికి కూడా రౌడీ షీటర్ ధరావత్ వినయ్ కుమార్ కారణమయ్యాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అటు శివకుమార్కు సుశీలకు 2 కుమారులు కాగా ఒక కుమారుడు కూడా గతంలో దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్న ఏకైక ఒక్క కుమారుని కూడా వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఒకవైపు శివకుమార్ కార్ డ్రైవర్గా పనిచేస్తూ జీవితాన్ని సాగిస్తుంటే తనకు కొంత సహకరిస్తూ పత్తి పనులకు కావచ్చు, కూలి పనులకు వెళ్తూ సుశీల కూడా ఆ కుటుంబాన్ని కొంత ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలే ప్రయత్నం చేసింది. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా కలివిడిగా ఉన్నారు. ఇద్దరికి కూడా పండంటి సంసారంలో ఒక కుమారుడు. ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ చిన్న బాబును కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ కుటుంబం కకావికలమైపోయింది, రోడ్డున పడిపోయింది. సుశీల లేక ప్రస్తుతం ఇద్దరు కూడా ఒంటరి వాళ్ళు అయ్యారు. వాళ్ళిద్దరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలియదు. అందరూ ఓదార్చడానికి ఇంటికి వస్తున్నారు. కానీ సుశీల కనపడకపోవడం మాత్రం నిజంగా వాళ్ళని కృంగదీస్తుందని చెప్పుకోవాలి. అటు సుశీల భర్త శివకుమార్ మనతో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుశీల గతంలో ధరావత్ వినయ్ కుమార్ యొక్క ఆకృత్యాలకు సంబంధించి నీకేమైనా చెప్పిందా? మీరేమైనా మందలించే ప్రయత్నం చేశారా? పోలీసుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లారా? అసలు సుశీల ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటున్నాయి అనుకుంటున్నారు?
నేను ఒక నెలన్నర క్రితం అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం పోయి వస్తుంటే మా ఆవిడ బయట నిలబడి ఉందంట. నిలబడి ఉంటే మా అమ్మ నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు, నా అబ్బాయి లేడు ఇంటికాడ కదా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి గద్దిచ్చిందంట. అయితే మా అమ్మ అది ఇదని చెప్పేసి అంటే మా ఆవిడ మీద, మా ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచిది, నేను నా కళ్ళతో చూస్తే కానీ నమ్మను, నేను చూసిన తర్వాత నిజమని తెలిస్తే ఆమె ఏదో ఒకటి జరుగుతుంది, ఆమె అలా చేసేది కాదని మా అమ్మని కొట్టా నేను. ఆమెను ఒక మాట కూడా అంత గొడవ అయినా కూడా ఆ రోజు మేము మాట్లాడుకొని అందరం సర్ది చెప్పుకుని అయిపోయింది అప్పటితో. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక మేము మంచిగానే ఉంటున్నాం. నేను మొన్నటిదాకా కార్ డ్రైవర్గానే చేశాను. నేను కొద్దిగా మాకు తెలిసిన వాళ్ళ కాడ డబ్బులు అవి తీసుకొచ్చి మొన్ననే కొత్త కారు తీసుకున్నాం. మేము ఇద్దరం మంచిగానే ఉండి మొన్న పండగకి కారు కూడా తీసుకొచ్చాం. మంచిగా ఉన్నాం. మన అబ్బాయి మంచిగా ఉండాలి, ఒక బాబు లేడు, నాకు నాన్న లేడు, నా కొడుకు, మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా సాదుకోవాలని చెప్పేసి మంచిగానే ఉంటుంది. గొడవ లేదు, ఏం లేదు, బాగానే ఉంటుంది. ఆ రోజు నిన్న పండగ రోజు నేను లేవకముందు వెళ్ళిపోయింది. అయితే పండగ రోజు అంటే వెళ్ళింది పత్తి తీయడానికని వెళ్తుంది. రోజు 6 o'clockకి నేనే బైక్ మీద దింపేసి వస్తా. అయితే నా బైక్ చిన్న రిపేర్ ఉంటే బైక్ అక్కడ పెట్టేసి వచ్చేసాను నేను మెకానిక్ దగ్గర. బైక్ లేదు నా కాడ. అయితే ఆ చైన్ వాళ్ళు వచ్చే ఎక్కించుకొని పోయారు. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తే ఇక్కడే 3 సీతారామని వాళ్ళ ఇంటికి పోతే ఆయన దింపేసి వస్తుంది. నేను పడుకొని వెళ్ళిపోయింది. అయితే సాయంత్రం అంత ముందు రోజు వచ్చి రాత్రి వచ్చి బావా కూలి డబ్బులు 10,000 ఇచ్చారు పండగకి ఖర్చులు అని చెప్పేసి తీసుకొచ్చా. అమ్మోళ్ళకి నా అన్ని కలిపి 10,000 ఇచ్చారంటే మా అత్తకి 4,000 ఇచ్చిందంట. 10,000 నుంచి 6,000 ఉన్నాయి. చిన్న బాబు కదా, పండగకి పొంగల్ అయి పెడదాం, కొత్త బట్టలు తీసురా బావా అంటే సర్లే తీసుకొస్తా. నా దగ్గర డబ్బులు కూడా అడగలేదు. ఇప్పుడు నిన్న రోజు పొద్దున ఆమె వెళ్ళిపోయింది. ఇక నేను ఇంట్లో ఉన్నా. పొద్దున్న లేచి నా పనులు నేను బ్రష్ చేసుకొని పోయి బట్టలు తీసుకొద్దాం అని చెప్పేసి నేను ఇంకో స్వామి ఉన్నాడు మా ఫ్రెండ్, మేము ఇద్దరం పోయి బట్టలు తీసుకొచ్చా బాబుకి. ఇవే బట్టలు, ఈ చొక్కాని ఇంకో బట్టలు తీసుకొని వచ్చా. అయితే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపెట్టా. ఫోన్ చేసి బాబుకి బట్టలు తీసుకురమ్మన్నావు కదనే అని చెప్పేసి మంచిగానే మాట్లాడింది. సరే బాబా నీకు ఇష్టం వచ్చింది తీసురా అని చెప్పింది. సర్లే అని మామూలు కాల్ చేసి ఆ తర్వాత వీడియో కాల్ చేసి చూపెట్టా మొత్తం షాపింగ్ మాల్, ఇట్లా షాపింగ్కి వచ్చా, బాబుకి బట్టలు తీసుకుంటా అని చెప్పేసి అంటే సర్లే బాబా తీసురా అని ఇష్టం అని తీసుకొని ఇంటికాడ వచ్చి బట్టలు ఇంట్లో పెట్టేసి మా బావగారు ఏనుగురు దాకా పోయిద్దామంటే కారు తీసుకొని నేను మా బావ వెళ్ళాం సార్. మధ్యాహ్నం ఫోన్ చేసి అన్నం తిన్నామంటే తినాలి బావా, తినలేదు అని చెప్పేసి అన్నది. సర్లే అని అన్నం కూడా తినలేదంట, బాక్స్లో అంతే ఇంటికాడ తీసుకొచ్చేసి. అయితే ఆయన ఈ వినయ్ అనే అతను ఎక్కడ పత్తి తీసిందో కనుక్కొని ఒక 2-3 ఎవరో కారులో ఉన్నారంట. వాళ్ళు వెళ్ళి ఆమెని బలవంతంగా వినయ్ అనే అతను తోటలు వెళ్ళి ఫుల్ కొడుతుంటే వాంకట శారద అని ఆమె చూసిందంట. ఆయనేమో పండగ రోజు ఎందుకు పనికొచ్చాని వచ్చి గొడవ చేస్తుండేమో అని ఆమె అనుకున్నదంట. ఆ తర్వాత చూస్తే వినయ్ అనే అతను ఆమెని కింద పడేసి ఇష్టం వచ్చినట్టు ఫుల్ కొట్టిండంట. వాళ్ళ వెనకాల ఠాగూర్ అనే అతను వీళ్ళు కూడా ఎవరో ఉన్నారంట, 2-3 ఉన్నారంట. ఆమెను బలవంతం చేసి కారులో ఎక్కించుకొని పోయి 2-3 గంటల తర్వాత తనిఖీల సెంటర్లో వదిలేశారంట. ఫోన్ చేసి మా మిస్సెస్ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి ఇట్లా తనిఖీలు రా బావా ఎక్కించుకొని వెళ్ళంటే పోయి ఎక్కించుకొని వచ్చిందంట. మా అత్త దగ్గర పోయి ఏడ్చిందంట, అమ్మ ఇట్లమ్మా నన్ను కారులో ఎక్కించుకొని పోయారు, ఇష్టం వచ్చినట్టు బలవంతం చేస్తుండు, నా దగ్గర అది ఇది చెప్పేసి ఫుల్ కొట్టిండట. ఇష్టం వచ్చిన బలవంతం అయితే మా అత్తయ్య ఉండు శివ వచ్చాక నాకు అప్పటిదాకా కూడా ఏం చెప్పలే ఒక విషయం కూడా. మా అత్తయ్య ఆ తర్వాత చెప్పారు వీళ్ళు. నాకు ఒక మాట చెప్పున్నా కానీ నేను ఏదో ఒకటి చేసేటోడు. అయితే మా అత్తయ్యను మా సర్టి కూడా ఇద్దరు వచ్చి ఎక్కించుకొని వచ్చి ఇంటికాడ దింపేశారు. అయితే మా అత్తయ్య ఉండమని అంటుంటే నేను ఉండను అని ఇది చేసి నేను ఉండనంటే ఉండనని చెప్పేసి నన్ను దింపేశారండి ఇంటికాడని. ఇంటికాడ దింపేసి అత్తయ్య శివ వస్తాడు కదా, నేను సాయంత్రం పండగకు నువ్వు రమ్మన్నావు ఇంటికి, శివ వచ్చాక నేను తీసుకొని వస్తామా మీరు వెళ్ళండి అని చెప్పేసి మా అత్తను మా సర్టి కూడా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారంట. అయితే నేను అక్కడ పని అయిపోయింది కదా, నాకు తెలియదు కదా అన్న ఇట్లా ఉన్నట్టు నాకు తెలియదు. అయితే ఫోన్ చేశా 2 సార్లు నార్మల్ కాల్ చేశా, కలవలేదు. 2 సార్లు నార్మల్ కాల్ చేసినప్పుడు కలవకపోతే ఇంట్లో ఒకసారి సిగ్నల్ ఉంటే నా ఫోన్ కూడా కలవదు, మా వాళ్ళు చెప్తా ఉంటారు మామూలుగా. అయితే వాట్సాప్ కాల్ చేశా, మాకు తెలుసు కదా కొంచెం చదువుకున్నాం కాబట్టి వాట్సాప్ కాల్ చేస్తుంటే రింగింగ్ అని పడుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ ఎత్తకపోతే మా పెదనాన్నకి ఫోన్ చేశా, లక్పతికి ఫోన్ చేసి ఒక్కోసారి ఆ పని చేస్తా ఉన్నా కానీ నేను ఫోన్ చేస్తుంటే ఎత్తదు, ఒక్కోసారి బయట అంట్లు తోముకుని ఉంటుంది పని. ఫస్ట్ పనికి పోయి వచ్చాక మొత్తం ఇంట్లో పని అవన్నీ చేసుకొని
ఆ తర్వాత ఏ పని అయినా చేస్తుంది ఆమె. అయితే పని చేసుకుంటుందేమో, ఫోన్ వినబడలేదు, ఎత్తలేదు కదా అని పెదనాన్న ఫోన్ చేసి పోయి చూడనంటే మా వాడు వచ్చి అంతకుముందే మా బాబు వచ్చి చూసిందంట. అయితే బాబు వచ్చి చూస్తే ఆ, ఆ, వచ్చిందంట. అయితే మా వాడితో ఏమన్నదంట, బట్టలు ఎవరు తెచ్చారంటే నాన్న తెచ్చిండు తమ్ముడికి, మనం ఇవాళ పండగ కదా పొంగల్ పెట్టా అని చెప్పేసి అన్నది. అయితే సరే నాన్న నువ్వు ఏదో పాల ప్యాకెట్ ఏదో తీసురా అని అర్ధగంట తర్వాత అని పంపించేసిందంట. ఆ లోపు ఆమె ఆ తర్వాత ఫోన్, నేను ఇంటికి వస్తున్నా కదా, అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాం రెడీ అయి ఉండను, ఎప్పుడైనా బయటకు పోస్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్దామంటే నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తా, రెడీగా ఉండు వెళ్దాం అని చెప్పేసి అంటా ఆమెకి. అదే అట్లే చెప్దామని ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు, 2 సార్లు ఫోన్ కలవట్లేదు, వాట్సాప్ కలిసి రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. అయితే మా పెద్దనాన్నకు ఫోన్ చేసి సుశీలాకి ఒకసారి ఫోన్ పంపినానా మాట్లాడతా అని చెప్పేసి అన్న. సుశీలాకి ఫోన్ మాట్లాడేలోపు ఇట్లా ఏంటి ఉందామా మరి ఆయన కదా, ఆయన వచ్చి ఆ ఫోన్ గెలకడం, బాగా కొట్టడం అవి చేస్తున్నట్ట. మా వాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరు అందరూ చెప్తున్నారు నా భార్యని ఆయన చనిపోయారు, మీరు నాకు న్యాయం చేయాలన్నా. అయితే గత 2 రోజుల క్రితం పత్తి చేనుకని పండ్లకని వెళ్ళినటువంటి సుశీలను ఆమె వెంటపడి వేధిస్తూ ఆమెపై దాడి చేసి ఆమెను బలవంతంగా కారులో కూడా ఎత్తుకెళ్లి ఆమెను ఇబ్బందులకు గురిచేసినట్లు వినయ్ కుమార్పై ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సుశీల తల్లి కూడా ప్రస్తుతం ఇక్కడే ఉంది. సుశీల తల్లికి చివరిసారిగా సుశీల ఫోన్ చేసి కూడా మాట్లాడింది. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చివరిసారిగా సుశీల మీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పింది? వినయ్ కుమార్ తనను వేధించాడని చెప్పిందా? అసలు ఏం జరిగింది? ఆమె ఎందుకు తనిఖీల సెంటర్కి వెళ్ళింది? తీసుకొస్తే నేను ఇంటికి ఆడ వస్తాను, నన్ను బంగ్లా దింపిండు, బండి చేసుకొని బాగా పంపించుకుని చెప్పింది. మా అల్లుడికి బండి వేసుకొని పోయిండు. బండి వేసుకుని పోతే బండి ఎత్తి 5ంటికి వచ్చింది మా ఇంటికాడ. సుశీలని మళ్ళీ మధ్యలో ఎందుకు దింపేశారు వాళ్ళు? అసలు ఏమైనా చేశారా? 5ంటికి వచ్చింది మా ఇంటికాడ. వస్తే తీసుకెళ్లారు కదా సుశీలని, ఎందుకు మధ్యలోనే దింపేశారు వాళ్ళు? మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ ఎందుకు దింపేస్తే ఇంకో మా ఇంటికాడ ఇంకో ఉందిగా, ఇంటికాడ మా నాకు పంపిరా చంపుతుడు ఆయన, పంపిరాగానే ఇక్కడ తీసుకొచ్చిన నేను. ఇక్కడ ఉండుకొని చెప్పిన, మా ఇంటికాడ ఉండుకొని చెప్పిన, పండుగ ఉండు మల్లుడికి ఇంకో పండగ పిలుస్తా, నేను ఫోన్ చేసి పిలుస్తా, ఇక్కడ ఉండే నేను ఉండను, నేను ఇంటికాడ పోస్తా. ఆయన ఫోన్ చేసి టార్చర్ పెడుతుండు, ఇంటికి రావా ఫోన్ చేస్తుండు. ఫోన్ చేస్తే నేను ఇంటికాడ పోతామ్మా, ఇంటికాడ పోతా భయంతో ఇంటికాడ పోతామని చెప్పింది. ఆమె ఒంటిపై అప్పుడు ఏమైనా గాయాలు ఉన్నాయా? ఏమైనా భయాందోళనకు గురైందా? గాయాలా? నేను చూడలేదు సార్, నేను ఇంటికాడ వచ్చి పంపిన. సుశీల అత్తగారు కూడా మనతో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది? మీకు తెలుసు అన్ని. అసలు మొదటి నుంచి వినయ్ కుమార్ ప్రవర్తన ఏ విధంగా ఉండేది? సుశీల వెంట ఏ విధంగా పడ్డాడు? ఎటువంటి వేధింపులకు దిగాడు? అటు శివకుమార్ దృష్టికి మీరు తీసుకెళ్లారా? మీ కుమారుడికి చెప్పారా? లేదంటే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు? సుశీల ఒక అత్తగారిగా మీరే ఆమెకు మరో తల్లి కాబట్టి మీతో ప్రతి విషయం ఆమె పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమని చెప్పిందా సుశీల? మా కొడుకు అయోధ్య దేవుడి కాడికి పోయిండు. దేవుడి కాడికి పోయి వచ్చేసరికి నా కొడుకు 3 రోజుల నుంచి రాకపోతే, సరే నా కోడలు పండుకుంటుందని నేను పై దానికి తలుపు తీసి నేను గేటు తీసి ఉంచుతుంటే వాడు నన్ను లైట్ చూసి ఆ కిటికీల నుంచి చూస్తాడు సార్. ఈమె పండుకున్నదా పండుకోలేదని చూస్తాడు. చూసినాక నేను గినక తలుపు వేసుకుంటే వాడు డైరెక్ట్ ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చినాక నా కొడుకు కూడా ఈ అన్నం పుణ్యం నా కొడుకు తెలియదు. అది ఎట్లా నడుపుకుంటుందో ఎట్లా చేసుకుంటుందో మనకైతే పాపం పుణ్యం తెలియదు. తల్లిదండ్రిని కొట్టేసి తరలించిండు. వాళ్ళ తల్లిదండ్రిని పంపించేసిన తర్వాత నా కొడుకు దేవుడి కాడికి పోయినాక ఇంటికి వచ్చే టయానికి నా కొడుకు ఏం చెప్పినంటే, కొడక నువ్వు ఇంట్లో లేవు, వాళ్ళ ఇంట్లో పెళ్ళం లేదు, నా కొడుకుని ఇట్లా ఏం చేద్దామని అనుకున్నావు కొడక? నువ్వేమన్నా పిచ్చోడా, ఎడ్డోడా, గుడ్డోడా, కుంటోడా? నువ్వు నా కొడుకులో ఏం అందం తక్కువైంది? నా కొడుకుని వదిలిపెట్టి వాడు రమ్మని చెప్పటం ఏంది? వదిలిపెట్టి నా కొడుకుని నా మనవుని వదిలిపెట్టేసి నువ్వు వచ్చేస్తావా రావా అని నా కోడల్ని పోయి టార్చర్ పెట్టడం ఏంది పొలం పోయికి అని చెప్పి నేను ఆ రోజు ఏం చేసిన, సరేలే అని వదిలిపెట్టేసి ఇటు తలుపు మూసేసి అవతల ఏపు తలుపు తీసి చూసినా. నేను
పండుకున్నారా పండుకోలేదా, బాత్రూమ్ పోయింది, గంట దాకా రాలేదు. రాకపోతే తర్వాత మళ్ళీ గిన్నెలో ఏదో తీసుకొని పోతే నేను చూసిన వాడు సిగరెట్ గంజాయి తాగి యువతలు పడేసినాక మళ్ళీ ఇది వాడు ఫోన్ చేసిండు దీనికి నువ్వు కరెంట్ ఆర్పేసి రమ్మని చెప్పి. అంటే బాబుని ఇంట్లో పడుకోబెట్టి తలుపు వేసి గేటు తాళం వేసి తలుపు వేసి బయటికి పోయింది. బయటికి పోయి వచ్చేసరికి నేను ఈడికి వచ్చేసరికి మా అల్లుడిని పిలిచిన తర్వాత తేలొచ్చింది ఇక్కడ ఇంటి ముందు తేలొస్తే తేలు అనుకుంటే ఇప్పుడు టార్చర్ పెట్టింది వస్తుంది నాన్న. టార్చరు వస్తే నా కొడుకు ఊరికి దేశానికి పోయిందని నా కొడుకుని చిత్ర అంశాలు పెట్టి నా కోడల్ని మరి నాకు గొంతు బట్టి పిసికి నన్ను గోడ కానిదిచ్చి గట్టిగా పట్టేసిండు. 15 రోజుల దాకా నా గొంతు రాలేదు సార్. వినయ్ కుమార్ గాడు నా గొంతు పట్టుకొని నన్ను కొడుతుంటే నా కోడలు వెనకబెట్టి నన్ను లాగేసింది, వదిలేసింది. అట్లా నా కొడుకుని అన్యాయం చేద్దామని చూసిండు సార్ మమ్మల్ని. అట్లా చేద్దామని అనుకుంటే నా కొడుకుని వదిలిపెట్టి ఎందుకు రమ్మని చెప్తాడు? ఏమన్నా చేసుకున్న మొగుడా వాడు? దేనికి? మాకు అదే కావాలి, మాకు న్యాయం అనేది కావాలి. మాకు ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పోస్ట్ మార్టం చేసే సమయంలో కూడా అటు వివిపాలెం గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపట్టారు. వినయ్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, వివాహిత సుశీల కారకునైనటువంటి అతన్ని ఊరి నుంచి కూడా బహిష్కరించాలని ప్రస్తుతం గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సుశీల కుటుంబం మొత్తం కూడా కకావికలమైపోయింది. చిన్న ఒక్కగానొక్క కొడుకు కూడా ఆలనా పాలన చూసేవారైతే కరువయ్యారు. ప్రస్తుతం శివకుమార్ కూడా ఒంటరి పడయ్యారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అసలు ధరావత్ వినయ్ కుమార్ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, అసలు రఘునాథపాలెం మండలం వివిపాలెం గ్రామస్తులు అతని ప్రవర్తనపై ఏం చెప్తున్నారు, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.